సింపుల్గా మామిడికాయ ఊరగాయ ఎలా పెట్టుకోవాలో చేసి చూపిస్తానండి. చూడండి, అందరూ పక్కా కొలతలతో శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. సంవత్సరానికి ఫస్ట్ టైం వచ్చిన మామిడికాయలండి. మూడు మామిడికాయలు తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసుకున్నానండి ఊరగాయ పెడదామని. ఈ గ్లాస్తో వచ్చి 5 గ్లాసులు ఉన్నాయండి. 5 కప్పులు ఉన్నాయి కాబట్టి దీంతో 1 కప్పు వచ్చి కారము, 1/4 కప్పు సాల్ట్, 1 కప్పు వచ్చి ఆవాల పిండి, 1 స్పూన్ వచ్చి మెంతిపిండి, కల్లుప్పు అండి. ఇది 1/4 కప్పు. ఏ గ్లాస్తో మనం ముక్కలు తీసుకుంటామో దాంతో 1/4 కప్పు. అదే కప్పుతో వచ్చి అదే గ్లాస్తో వచ్చి గ్లాసు కారము. ఇది వచ్చి ఆవాల పిండి అండి. అదే గ్లాస్తో. ఇది మన ఇష్టం అండి, ఆప్షన్ అండి. మనకు గుజ్జు ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, లేదంటే తక్కువైనా వేసుకోవచ్చు. నేను కరెక్ట్గా గ్లాస్ తీసుకున్నానండి. కారం ఎంత వేసుకున్నాను అంత ఆవు పిండి వేసుకుంటున్నాను. 1 స్పూనే వచ్చి మెంతిపిండి వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు 1 గడ్డ తీసుకొని శుభ్రంగా పొట్టు తీసేసుకున్నానండి. అవి కూడా వేసేసుకుంటున్నాను. మొత్తం ఇట్లా మిక్సింగ్ చేసేసుకోవాలండి. బాగుంటుందండి ఊరగాయ. నాకు ఎందుకంటే ఊరగాయ అంటే చాలా ఇష్టం. అందుకే ఫస్ట్ టైం వచ్చిన ఈ సంవత్సరానికి మామిడికాయలు 15 రోజులు దాకా నిల్వ ఉంటుంది. 15 రోజులు నెల దాకా నిల్వ ఉంటుందండి. అందుకనే పెడుతున్నాను. ఊరగాయ రెడీ అయిపోయిందండి. ఆయిల్ కూడా కాసి పోసేసానండి. మామూలుగా ఏంటంటే అందరూ పచ్చి ఆయిలే పోస్తారు, కానీ నేను మాత్రం కాసి చల్లార్చే పోసానండి. ఆవాలు, కరివేపాకు వేసి కాసి పోసానండి. కొంచెం చల్లార్చిన తర్వాత పోసుకోవాలి ఆయిల్. బాగుంటుందండి పచ్చడి టేస్ట్గాను. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి.